సింగిల్ ఫేజ్ మోటార్కి ఫస్ట్ స్టార్టింగ్ కాయలు రన్నింగ్ కాయలు అని 2 కాయలు వస్తాయి. ఫస్ట్ రన్నింగ్ కాయలు తొక్కుంటాము. రన్నింగ్ కాయలు సేమ్ డైరెక్షన్ చూసుకొని ప్రతి కాయలు ఒకే డైరెక్షన్ తొక్కోవాలి. తర్వాత ఫినిషింగ్కి వచ్చేసేటప్పటికి స్టార్టింగ్ రన్నింగ్ ఇలా వస్తాయి. దానికి సైడ్ సపరేట్ పేపర్ పెట్టుకొని ఫినిషింగ్ చేసుకుంటాము. తర్వాత కనెక్షన్ దగ్గరికి వస్తే వాటికి కూడా సైడ్ సపరేట్ పేపర్లు అన్నీ పెట్టుకొని స్లీవ్ వేసుకొని ఇన్సులేషన్ అంతా పైన తీసేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ కాయిల్లో నుంచి 2 వైర్లు మనం టాప్లైనా తీసుకోవచ్చు, బాటంలైనా తీసుకోవచ్చు. నేను టాపులు తీసుకున్నాను. టాపులు తీసుకున్న తర్వాత టాపుల్లో నుంచి వచ్చే బాటం వైర్ని తీసుకొని బాటంకి బాటం టాపుకి టాపు సేమ్ డైరెక్షన్లో ఉన్న చూసుకొని వాటిని కలిపేయాలి. తర్వాత రన్నింగ్ కాయిల్ దగ్గరికి వస్తే వాటికి కూడా ఇన్సులేషన్ తీసుకొని వాటిల్లో కూడా నేను 2 టాప్లే తీసుకున్నాను. టాప్ నుంచి వచ్చే బాటంకి బాటం టు బాటం టాప్ టు టాపు కలుపుకోవాలి. అక్కడ చూపించినట్టు బాటంకి బాటం టాప్కి టాపు మళ్ళీ బాటంకి బాటం. అప్పుడు 2 టాపులు 2 బాటంలు కనెక్షన్ నుంచి బయటకు వస్తాయి. ఇంక ఇన్సులేషన్ అంతా నీట్గా చేసుకొని ఫినిషింగ్కి వచ్చేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వార్నిష్ చేసేయాలి. వార్నిష్ అయిపోయాక ఇంకా ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు రన్నింగ్ కండెన్సరు, క్లచ్ ప్లేటు, రన్నింగ్ వైర్లు, స్టార్టింగ్ వైర్లు వస్తాయి. రన్నింగ్ వైర్లు 2, స్టార్టింగ్ వైర్లు 2. ఒక స్టార్టింగ్ వైరు ఒక రన్నింగ్ వైరు 2 కలపాలి. ఆ తర్వాత రన్నింగ్ వైర్కి క్లచ్ ప్లేట్ వైరు అక్కడ చూపించినట్టు కలపాలి. ఆ బ్లూ వైర్లు క్లచ్ ప్లేట్ వైర్లు. ఆ తర్వాత కండెన్సర్ వైర్ తీసుకొని క్లచ్ వైర్కి అనదర్ ఎండ్లో క్లచ్ వైర్కి కలపాలి. ఆ తర్వాత మిగిలిన స్టార్టింగ్ వైర్కి రన్నింగ్ కండెన్సర్కి స్టార్టింగ్ కండెన్సర్ కలపాలి అందర్ వైరు. ఇప్పుడు పైన వచ్చేసి ఆ రెండిటికి ఏమంటే సప్లై వైర్ ఒకటి ఇవ్వాలి. కింద రన్నింగ్ వైర్కి సప్లై వైర్ ఒకటి ఇవ్వాలి. ఇది సింగిల్ ఫేసు క్లచ్ టైపు స్టార్టింగ్ కండెన్సర్ కనెక్షన్. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ట్రయల్ చూసుకుంటున్నాం.